జనని నీకు నేను నచ్చానా? నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని కలిసే 1 మంత్ ముందు వరకు మ్యారేజ్ మీద నాకు పెద్దగా ఒపీనియన్ లేదు. ఏ ఏమో తెలీదు, బట్ ఫ్రీడమ్ పోతుందనే టెన్షన్ అయితే ఉండేది. అలా కొన్నాళ్ళకి అమ్మ ఒక రోజు సడన్ గా మీ ఫోటో చూపించింది. అందరూ కలిసి జాతకాలు కుదిరాయని పెళ్లి ఫిక్స్ చేసేశారు. నేను ఓకే చెప్పేశా. ఇప్పుడు ఒపీనియన్ మారిందా? అర్జున్, యు ఆర్ సో రియల్. నీకు మనసులో ఏదనిపిస్తే అదే చెప్తావు. అందరికీ నచ్చినట్టుంటావు. నేను నెవర్ మిస్ చేసుకుంటారు చెప్పు. నీకొక చెప్పనా, మన పెళ్ళైన తర్వాత మనిద్దరికి గొడవలు అస్సలు రావు. ఎందుకో తెలుసా? ఎందుకు? నువ్వసలు మాట్లాడితే కదా బాస్. భయ్యా, ఏ ప్లేట్ పానీపూరి. ట్రై చేయొచ్చుగా. సరిపోయింది. చిన్నప్పటి నుంచి ఇంతేనా? ఇట్స్ నాట్ అట్ ఆల్ హైజీనిక్. 4 days అయినా వాటర్ కూడా చేంజ్ చేయరు. ఫుడ్ క్వాలిటీ సర్వీస్ 14% కూడా లేదు. ఇది తింటే కోల్డ్, ఫీవర్, ఇన్ఫెక్షన్ ఏదైనా రావచ్చు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? కింద పడే. సీరియస్లీ? ఇంకొక్కటి. థ్యాంక్ యూ. వెళ్దామా? జనని, నా ఫోటో మీ మదర్ నీకు చూపించిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? పెళ్ళాయాక చెప్తాను. హాయ్ జనని, ఏంటి రమ్మన్నావు? అర్జున్, అతని పేరు శివ. స్టార్టింగ్ లో ఇద్దరం ఫ్రెండ్షిప్ అనే అనుకున్నాం. పరిచయం పెరిగాక ప్రపోజ్ చేశాడు. ఓకే చెప్పాను. అందరిలాగే అప్పుడప్పుడు గొడవ పడేవాళ్ళం. గొడవలు ఎక్కువ అయ్యేసరికి విసిగిపోయాను. రీసెంట్ గానే బ్రేకప్ ఇట్స్ అయ్యి. ఓకే. నీ పాస్ట్ గురించి నేను ఎప్పుడు అడగను జనని. అర్జున్, నువ్వు అడగకపోవచ్చు, కానీ నేను చెప్పాలిగా. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తోనే స్టార్ట్ అయింది. ఓ రోజు పెద్ద గొడవై ఇంక నా వల్ల కాదని చెప్పేశాను. తుమ్మితే తప్పు, దగ్గితే తప్పు, ఇలా ఉండు, అలా నడుచుకో. ఆఖరికి తినేటప్పుడు కూడా అర్జున్, కాళ్ళు చేతులు కట్టిపడేసి నీ మెళ్ళో తాళి కట్టనా అంటే ఎలా ఉంటుంది చెప్పు? నాన్న వస్తున్నావు, 5 minutes. నువ్వు ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవి కూడా వాళ్ళకి లేవనుకుంటున్నావా? ఇప్పటికీ మా నాన్న ఏం తినాలో, ఎప్పుడు తినాలో కూడా మా అమ్మే డిసైడ్ చేస్తుంది. మా అమ్మ కట్టుకునే శారీస్ అన్నీ మా నాన్నే సెలెక్ట్ చేస్తారు. నీకో విషయం చెప్పనా? మనల్ని సాధించే హక్కు కేవలం ప్రేమించిన వారికే ఉంటుంది. అల్టిమేట్గా మనం ఎవరి కోసం మారుతున్నామో ఆలోచిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. సింపుల్. గ్యామోఫోబియా. పెళ్లికి ముందు ప్రతి ఆడపిల్లకి ఉండే కన్ఫ్యూజన్ ఇది. తర్వాత ఏమైంది? హాయ్. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్. దేనికి చెప్తున్నావు? నిన్న మనం మాట్లాడుకున్నదంతా మన మంచికే అనుకుంటా. రాత్రంతా నువ్వు చెప్పిందే ఆలోచించాను. మైండ్ లో ఉన్న కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. నిన్న తను కాల్ చేశాడు, మాట్లాడేసుకుందాం. ఐ థింక్ వీఆర్ గుడ్ నౌ. అర్థం కాలేదు. సారీ అర్జున్.
ఇట్స్ ఓవర్ అని తను చాలా సింపుల్గా చెప్పింది. కానీ నా ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అయింది. పెళ్ళి అయిపోయిందనే దానికన్నా చుట్టూ ఉండేవాళ్ళు మాట్లాడే మాటలే నన్ను ఎక్కువగా బాధపెట్టే. 26 ఏళ్ల నా జీవితంలో నేను ఫేస్ చేసిన ఫస్ట్ ప్రాబ్లం ఇదే. ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. ఐ వెంట్ ఇన్ టు డిప్రెషన్. హలో అర్జున్, పెళ్లి అయిపోయిందని ఫీల్ అవ్వకరా. మన చుట్టాల్లోనే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. మంచి సంబంధం చూసి సెట్ చేసేద్దాం. ఏమంటావురా? సారీ సార్, నేనే అర్జున్కి పెళ్ళవ్వదు అని ఆట పట్టిస్తూ వచ్చేదాన్ని. నిజంగా ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ ఫీల్ సో గిల్టీ. ఒకే ఒక్కసారి అర్జున్ని కలిసి మా తనను వెళ్ళిపోమని చెప్పు. ఏయ్ అర్జున్, నేను చెప్పేది ఒక్కసారి కూల్గా విను. గెట్ అవుట్. అర్జున్, ఇంటికొచ్చిన వాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా? అవును, కరెక్ట్ గానే జరిగిందిరా. ఈ పెళ్లి జరగకపోవడమే మంచిది. నీకు కాదు, ఆ అమ్మాయికి. ఇంత చిన్నదానికి నువ్వు ఇలా అయిపోతే ఎలా? లైఫ్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తావు? అమ్మా, నాకేది చేత కాదు. నన్ను అలాగే పెంచారుగా. ఇంకొకసారి నా దగ్గరకు వచ్చి పిల్ల పెళ్లి అన్నారు, అప్పుడు చెప్తా. వసంతి, కంగారు పడకు. నేను హాస్పిటల్కి వచ్చేసాను. వాడిక్కడే ఉన్నాడు. టెర్రస్ మీద కెఫేకి రమ్మన్నాను. ఇన్నేళ్ల మా ఫ్రెండ్షిప్లో మీ అమ్మ ఇంతలా బాధపడటం నేను ఇప్పుడే చూస్తున్నాను. నువ్వు 8 ఏళ్లప్పుడు ఎవరితో మాట్లాడట్లేదని మీ అమ్మ కంగారు పడిదే హాస్పిటల్కి తీసుకొచ్చింది. ఈ రోజేమో నువ్వు చాలా ఎక్కువ మాట్లాడేసావని బాధపడుతోంది. వెంటనే అన్నీ మర్చిపోవాలంటే కొంచెం కష్టమే. అలా అని పదే పదే గుర్తు చేసుకుని బాధపడితే ఎలా? జస్ట్ 2 months పరిచయం కదా, ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నా అని అందరు నన్ను అడుగుతున్నారు డాక్టర్. 2 వారాలు, 2 నెలలు, 2 సంవత్సరాలు, పాయింట్ అది కాదు. నేను సిన్సియర్గానే ఉన్నానుగా. వదిలేండి, ఆ పెయిన్ నాకు మాత్రమే తెలుసు, చెప్పినా అర్థం కాదు. అమ్మయ్యా, లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు ఇంత ఓపెన్గా మాట్లాడటం చూస్తున్నా. చూడర్జున్, ఇదంతా టెంపరీ అని మర్చిపోకు. ఇలా జరిగిందని బాధపడుతూ టైంనంతా వేస్ట్ చేసుకోలేం కదా. కావాలనే కొన్ని విషయాలు మర్చిపోవాలి. జస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్డ్. నేను ఒంటరితనంలోనే బతుకుతున్నాను డాక్టర్, మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. బట్ నేను ఏం చేద్దామని ట్రై చేసినా మళ్ళీ మళ్ళీ జననితో పరిచయం అయినప్పటి నుంచి జరిగినవన్నీ అదే పనిగా గుర్తొస్తున్నాయి. నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు. మైండ్ అంతా నెగిటివ్గానే ఉంది డాక్టర్. పాజిటివ్గా ఉంటే నా దాకా వచ్చేవాడవే కాదు. అర్జున్, నేనిప్పుడు ఎంత చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు. నీకిప్పుడు కావాల్సింది నా అడ్వైస్ కాదు, వేరే. ఎటైనా వెళ్ళి రావచ్చుగా. వై డోంట్ యూ మీట్ సమ్ న్యూ పీపుల్, డూ సమ్ సోల్ సర్చింగ్? డాక్టర్, నాకు ఈ ట్రావెలింగ్ అంటేనే అసలు సెట్ అవ్వదు. సరే, తర్వాత తిరిగ్గా మాట్లాడుకుందాం. నైట్ నువ్వు ఇక్కడే ఉండు. నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. యా, 2 minutes I'll be there. అర్జున్,
డాక్టర్, నేను ఇక్కడ ఉండే తీరాలంటారా? కొత్త ప్లేస్లో నాకు నిద్ర పట్టదు డాక్టర్. అందుకే నీకు ఒక ఇంజెక్షన్ ఇవ్వమని చెప్పాను. హాయిగా పడుకొని లేస్తే చాలు, నీకున్న మెంటల్ స్ట్రెస్లో సగం తగ్గిపోతుంది. అప్పుడు మనం ఒక డెసిషన్కి రావచ్చు. హ్మ్? ఇదిగో. ఇదేంటి? అర్జున్, నీలాగే నాకు కూడా సమ్టైమ్స్ స్ట్రెస్ అనిపిస్తుంది. అలా మనం లోగా ఫీల్ అయినప్పుడు మనసుకి నచ్చింది చేస్తేనే కరెక్ట్. నాకు రాయటం ఇష్టం. అలా నేను రాసిన షార్ట్ స్టోరీస్ ఇందులో ఉన్నాయి. నీకు బుక్స్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసుగా. ఎలా ఉన్నాయో చదివి చెప్పు. మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ నైట్.